గడ్డం అది బాగా పెంచావు ముక్క. ముక్కు సార్ మన మా భార్య డెలివరీ అయింది సార్, పాప పుట్టింది సార్ మాకు. ఓకే ఓకే, వెరీ గుడ్. పాప పాప పుట్టిందా? సార్ అవును సార్, అవును. ఓకే, కంగ్రాట్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సునీల్, మీరు వేసిన కౌంటర్ పిటిషన్ను చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సార్ అయితే ఆ విషయాల్లోకి వెళ్లే ముందు మీతో పాటు సహనిందితులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వాళ్ళు ముగ్గురు ఈ ఈ దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం లేదు, సిబిఐని సునీతారెడ్డి శాసిస్తోంది, సునీతారెడ్డికి లొంగిపోయింది సిబిఐ, కాబట్టి ఈ దర్యాప్తును కొనసాగించాల్సిన అవసరం లేదని వాళ్ళు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు కదా సునీతారెడ్డికి వ్యతిరేకంగా. మీరెందుకు కావాలని అడుగుతున్నారు? సార్ ముఖ్యంగా మొదటి నుండి ఇప్పుడు చెప్పడం ఏంటంటే సార్, ఈ రోజు కూడా వేసిన కౌంటర్ లో కూడా 13-14 పేజీల కౌంటర్ దాఖలు చేయడం అయితే జరిగింది సార్ కోర్టులో. ఓకే. దాంట్లో ప్రతి విషయం ప్రతి క్షుణ్ణంగా ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేసి కౌంటర్ వేయడం జరిగింది సార్. దాంట్లో మీరు కూడా చూసింటారు, ఇది ఆల్రెడీ కోర్టులో వేసిన వెంటనే పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి తమ దగ్గర కూడా వచ్చింటారు కదా సార్. దాంట్లో ప్రతి విషయం ప్రతిదీ క్షుణ్ణంగా ఉంది సార్. దాంట్లో క్షుణ్ణంగా ఉంది. వాళ్ళతో మిగతా నాతోటి ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఎందుకు అనిపించింది, నేనైతే తప్పు చేశానా తప్పు చేయలేదని కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి వాళ్ళు అడిగిన విచారానికి ఏ విచారానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా మీకు చెప్పినా సార్, నేను అవును ఏ విచారణకైనా ఎలాంటి విచారణకే సిద్ధం. నేను తప్పు చేశానా చేయలేదనేది కోర్టు నిర్ణయిస్తుంది. అలాంటప్పుడు నేను దేన్ని వ్యతిరేకించకూడదనే ఉద్దేశం ఒకటి. రెండోది, ఇప్పుడు నేను వేసిన కౌంటర్ లో ప్రతి విషయము దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది సార్. నోనా, మీరు వేసిన కౌంటర్లో వేసిన విషయాల గురించే మనం మాట్లాడుతున్నాం. మీ ఒపీనియన్కి ఏ అంశాలైతే మీరు అనుకుంటున్నారో అవే అంశాలు కౌంటర్లో పొందుపరిచారు, మీ లాయర్ గారి ద్వారా పొందుపరిచారు. అయితే నేనేమంటున్నానంటే, సరే చెప్పండి చెప్పండి. అయితే ఆ విషయాల్లో ఉన్నటివి కోర్టు ఇంకా విచారణ కౌంటర్ ఈ రోజే కదా సార్ తీసుకుంది, విచారణ మొదలవుతుంది సార్. 9వ తారీఖు లేదా 10వ తారీఖు విచారణ అవుతుంది. ఆ రోజు విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఉన్నా సార్. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకపోవడమే, అంటే కౌంటర్ పరంగా సార్ నేను మాట్లాడేది. విచారణ విషయంలో మాట్లాడకూడదులే, కోర్టులో ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ మీరు వేసిన కౌంటర్ కాపీ బయటకు కూడా వచ్చేసింది కాబట్టి దాని గురించే ఇప్పుడు నేను అడగబోయే కొన్ని సందేహాలనండి, లేకపోతే ప్రశ్నలు అనుకోండి. కాకపోతే మీరు దీంట్లో ఏటుగా ఉన్నారు కదా, సునీతారెడ్డి గారు కోరుతున్నట్టుగా సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది అని అన్నారు అని అంటే అది కొంచెం ఆసక్తికరమైన అంశం. మీరేమంటున్నారంటే ముఖ్యమైన వ్యక్తులను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది అనేది మీ కౌంటర్లో ఒక కీలకమైన అంశం. ముఖ్యమైన వ్యక్తులను విచారించాల్సిన అవసరం ఉంది అని అంటే గతంలో సిబిఐ మిమ్మల్ని చాలా దఫాలుగా విచారించింది కదా, అప్పుడు మీరు చెప్పారా ముఖ్యమైన వ్యక్తులు ఎవరో? సార్ నేను ఇప్పుడు కూడా ముఖ్యమైన వ్యక్తులు అంటే అప్పుడు కూడా నేను గతంలో కూడా 2021లో రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది సార్ అమరావతి కోర్టుకు, హైకోర్టుకు. అది విచారణ ఉండగానే నన్ను అరెస్ట్ చేశారు. అది కూడా కాకుండా ఇప్పుడు ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటపడాలన్నా లేదంటే ఇంకోటి పడాలన్నా దాని పైన ఉన్న వాళ్ళు ఎవరనేది తెలుసుకోవాలంటే బయట కోర్టులో విచారణ కావాలి. సునీత మేడంకు వేసిన కౌంటర్లో వేసిన పిటిషన్ లో న్యాయం ఉందనే ఉద్దేశంతో మేము కూడా ఒప్పుకోవడం జరిగింది సార్. అంటే నేను సమర్థం అని చెప్పడం జరిగింది సార్. చెబుతూ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ రీజన్స్, మెయిన్ కాన్ఫరెన్స్ ఏంది అనేది కౌంటర్ లో మెన్షన్ చేయడం జరిగింది సార్. సో ఇప్పుడు మీరేమంటున్నారంటే సునీత గారికి న్యాయం జరగాలి కూడా జరగాలి అంటున్నా సార్. అదే ఏంటి? అవును సార్, మేడంకు న్యాయం జరుగుతూ మిగతా మాకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటూనే విచారణ కావాలని కోరున్నా సార్. నేను మీకు న్యాయం జరగడం ఏంటి? మీరే హత్య చేశారు కదా, మీరే కదా ప్రధాన నిందితులు, హంతకులు మీరే కదా, మీకు ఇంకేం న్యాయం జరుగుతుంది? అది త్వరలో తెలుస్తుంది సార్. ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా సార్ అన్నిటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీని వెనకాల ఎవరు, దీంట్లో ఎవరు అని ఇప్పుడు త్వరలో తెలుస్తుందనే కారణంతోనే మేము దేనికైనా నేను కానీ మా అడ్వకేట్ గారు కానీ